సాధారణంగా మనం వాడే ఎక్కువ రసాయన ఎరువుల వల్ల కానీ, భూమిలో ఉండే కొన్ని లవణాల వల్ల కానీ పండించే భూములు చౌడు నేలలుగా మారిపోతున్నాయి. మనం ఈ వీడియోలో చౌడు నేలను బాగు చేయడం ఎలాగో తెలుసుకుందాం. మనం ముందు వీటిని ఎలా గుర్తించాలని చూస్తే, భూమిపైన తెల్లటి పొర లేదా బూడిద రంగు పొరలుగా ఏర్పడతాయి. తెల్లగా ఉంటే పాల చౌడని, బూడిద రంగులో ఉంటే కారు చౌడని పిలుస్తాము. మనం పంట వేసే ముందు ఆ మట్టిని తీసుకుని భూసార పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ మట్టిలో pH, ఈసీ అలాగే లవణాల శాతం ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఒకవేళ pH 8.5 కన్నా ఎక్కువ ఉంటే కారు చౌడు లేదా ఆల్కలీ సాయిల్స్ అని పిలుస్తాము. ఇప్పుడు వీటిని తిరిగి మామూలు స్థితికి ఎలా తీసుకురావాలో చూద్దాము. మొదటిది నీరు నిల్వ పెట్టడం. ఎక్కడైతే చౌడు భూములు ఉన్నాయో అక్కడ నీరు నిల్వ పెట్టడం వల్ల అక్కడ ఉన్న లవణాలు కిందకు వెళ్ళి కరిగిపోతాయి. రెండోది పచ్చిరొట్ట పంటలు వేసి అక్కడే ఇన్కార్పొరేట్ చేయాలి. అంటే ఎక్కడైతే వేసామో అక్కడే దుక్కి దున్నాలి. దీనివల్ల ఆ లవణాలు తగ్గడమే కాకుండా మొక్క నుంచి వచ్చిన న్యూట్రియన్స్ మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్తాయి. అలాగే పశువులు ఎరువులు వేసి దున్నుకోవడం. ఇంకా మనం పొలం ఎప్పుడైతే దమ్ము చేస్తామో అప్పుడు ఈ జిప్సం అనే ఎరువును ఎకరానికి 1 నుంచి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ఇలా చేస్తే తిరిగి ఆ భూమిని మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా భూసార పరీక్ష చేశాక చేయాలి. ఎందుకంటే ఆ పరీక్షలో మనకు తెలుస్తుంది అసలు ఆ భూమి ఏ స్టేజ్లో ఉంది, మనం ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు చేస్తే మనం ఆ భూమిని మనం వెనక్కి తీసుకురాగలము అని. సో ఈ వీడియో రైతులందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ భూముల్లో మీరు ఏం చేశారో కామెంట్ చేయండి.